అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఒకప్పుడు పెళ్ళంటే తప్పట్లు, తాళాలు, మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, 3 ముళ్ళు 7 అడుగులు. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు అనేవి ఈవెంట్స్ గా మారిపోయాయి. ఆప్యాయత, అనురాగాల కంటే హంగు ఆర్భాటమే కనిపిస్తోంది. 40 ఏళ్లలో 17 లక్షల పై చిలుకు పెళ్లిళ్లు చేసి ఎన్నో జీవితాలను కలిపిన వనజారావు క్విక్ మ్యారేజెస్ డైరెక్టర్ వనజారావు గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మారిపోతున్న పెళ్లిళ్ళ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎన్నో పెళ్లిళ్ళు చేశారు మేడం. మీరు ఎన్నో తరాలని కూడా చూసారు, అంటే 3 తరాలని చూసారు. పెళ్లిళ్ళ ట్రెండ్ ఎలా మారుతుంది మీరు అప్పుడు చూసినప్పటికీ ఇప్పటికీ మీరు గమనించింది? ఇప్పుడంతా వీళ్ళకి ఏంటంటే డెస్టినేషన్ వెడ్డింగ్ అనేది బాగా ఎక్కువ అయిపోయింది, ప్రబలిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు కొంత ఇంకొకళ్ళైతే ఇక్కడ హైదరాబాద్ వాళ్ళదే, అతనిది లాస్ట్ మంత్ జరిగింది. అతనిది వచ్చి ప్రీ వెడ్డింగ్ అనమాట. అది ఫిబ్రవరి 25 ఎప్పుడు అతనిది మ్యారేజ్. కానీ లాస్ట్ మంత్ ఎక్కడికి తీసుకెళ్లారు అందరినీ? దాదాపు ఒక 500 మందిని యూరప్ తీసుకెళ్ళి క్రూజ్లో అన్ని హంగామా, గానా, భజంత్రీలు, అన్నీ మెహందీ ఫంక్షన్స్ అంతా ప్రీ వెడ్డింగ్. కాబట్టి ఈ ప్రీ వెడ్డింగ్లో వీళ్ళంతా ఎన్ని చేశారో వాళ్ళకంతా గిఫ్ట్లు కానివ్వండి, అంటే మళ్ళీ వెడ్డింగ్లో మళ్ళీ అవి ఉంటాయి, ఈ గిఫ్ట్లు కానివ్వండి, అంతా క్రూజ్లోనే ప్యారిస్ వరకు అవన్నీ వస్తూ ఉండి ఒక్కొక్క ప్లేస్లో ఆగుతూ ఉండి మళ్ళీ ఒక్కొక్క ప్లేస్లో మళ్ళీ ఇంకోటి పెట్టడం, ఇవన్నీ ఇక్కడి నుంచి వంట వాళ్ళని కూడా కొంతమందిని తీసుకొని వెళ్ళి మన ఇండియన్ స్టైల్లో అన్నీ చేసి సౌత్ ఇండియన్ స్టైల్లో వంటలు కూడా చేయించడం క్రూజ్లోని అంత హంగామా చేశారు. 10 డేస్ చేశారు యూకేలో, చేసి తీసుకొని వచ్చారు. అందువల్ల ఇట్లా చేసినప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఇద్దరిలో మనసులు కలిసాయా లేదా, వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి అనేది ఆలోచించరా? మీ హంగామా, మీ సంతోషం, మీ ఎగరడాలు, మీ గంతులు వేయడాలేనా? నాకు ఇది చూస్తున్న కొద్దీ తర్వాత ఏమైపోతుందో వీళ్ళది లైఫ్. వాళ్ళంతా బాగున్నప్పుడు, వాళ్ళ పిల్ల పాపలతో సుఖంగా ఉన్నప్పుడు ఎన్నైనా ఫంక్షన్స్ చేయొచ్చు, సంబరాలు చేసుకోవచ్చు, ఎంతో అట్టహాసంగా చేయొచ్చు. కానీ ఇప్పుడే ఇవన్నీ చేయడం ఎందుకు? ఇప్పుడే ఇలా చేసుకొని అంటే ఇప్పుడేంటంటే ఒక నాగరికత వెర్రితలలు వేసింది అనేసి చెప్పడం కంటే కూడా ఒకళ్ళు చూసి ఒకళ్ళు కాల్చుకోవడం, నక్కవాత పెట్టుకున్నట్టు కాల్చుకోవడం అయిపోతుంది. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు. ఒకళ్ళు వీళ్ళు చేశారు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ అనేది ఎక్కడ చేస్తారు? వీళ్ళు ప్రీ వెడ్డింగ్ దీనిలో చేశారు, క్రూజ్లో. ఇప్పుడు మ్యారేజ్, డెస్టినేషన్ మ్యారేజ్ ఎక్కడ చేస్తారు? ఏ ప్లేస్ చేస్తారు? ఇప్పుడు యూరోప్లోనే ఇక్కడ చేశారు. ఇంకా వెడ్డింగ్ ఎక్కడ చేస్తున్నారు? దానికి ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటప్పుడు ఎందుకు ఇంత హంగామా చేయడం? ఇన్ని ఫ్లైట్స్ని తీసుకొని వెళ్ళడం ఎందుకు అనేసి నాకు అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకంటే చూసే వాళ్లకు ఆనందం కలగదు, వెగటు పుడుతుంది. అబ్బా వీళ్ళు ఉన్నది అనేసి ఎత్తిపోసుకోవడం తప్పనించి ఇంతకంటే ఇంకేం లేదా వీళ్ళల్లో అనేసి అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఖర్చులంతా పెట్టుకున్నాక ఆనందంలో, ఆ సంబరంలో తెలియదు. కానీ తర్వాత మాత్రం ఎంత లోటు అయింది, ఎంత చేసింది తెలుస్తుంది. ఆ డబ్బులే వీళ్ళకి ఏదైనా ఫిక్స్డ్ వేసేసి ఉంటే వాళ్ళకి ఒక ఫండ్ లాగా ఉండేది, ఒక ఆస్తి లాగా ఉండేది, ఒక ఫిక్స్డ్ అసెట్ లాగా ఉండేది కదా. అవన్నీ ఆలోచించరా వీళ్ళు? పిల్లల కోసం వీళ్ళు ఇంత వెచ్చించాల్సిన అవసరం ఏంది? ఒక చోట పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా మేము 50 రకాల పిండి వంటలు పెట్టామండి అనేసి ఇంతెందుకు ఆ రిలయన్స్ అదే అంబానీ ఇంట్లో ఎంత ఆ వేడుకలు ఏంటి, ఆ వెడ్డింగ్ ఏంటి, ఆ అబ్బాయికి అసలు హెల్త్ బాగాలేక అబ్బాయి ఎంతో ఎదురుగా. అలాంటప్పుడు వాళ్ళు ఎన్ని చేయాల్సిన అవసరం ఉందా? చేశారు, వాళ్ళు సంతోషంగా వద్ది చేశారు, ఓకే వదిన. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అలాగే మనం చేయాలి అనేసి అనుకోవడం కాదు కదా. 100 కొద్దీ వంటరకాలు పిండి వంటలు పెడితే ఎవడు ఏం తింటాడు, ఎందుకు తింటాడో చూసే వాళ్ళకు ఇంకా ఆశ చచ్చిపోతాయి, వద్దులే బాబు అనేసి అట్లా అనిపిస్తుంది. ఇట్లా వ్యర్థ పదార్థాలు వేస్ట్ చేసేస్తున్నారు. తిండి మనకు భోజన పదార్థాలన్నీ వేస్ట్ చేసేస్తున్నారు, వ్యర్థంగా పడేస్తున్నారు. దానివల్ల అది ఇంకెవరికైనా స్లమ్ ఏరియాలో ఎవరికైనా ఇవ్వండి ఒక ఫండ్. వాళ్ళు ఏదో తలుచుకుంటారు, వీళ్ళు ఇచ్చారు మాకు అనేసి ఒక బస్తా ఇవ్వండి జీవితకాలం. వాళ్ళు కనీసం ఒక నెల రోజులైనా తృప్తిగా తింటారు కదా.
అలాంటప్పుడు ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు? కడుపు నిండిన వాడికి ఏదైనా గారి కూడా చేదుగానే కనిపిస్తుందట. అలాంటప్పుడు వాళ్ళకి పెట్టాల్సిన అవసరం ఏంటమ్మా? వాళ్ళకి ఎన్ని చేయాల్సిన అవసరం ఏంటి? కానీ ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. ఇవేంటో సూక్తి ముక్తాలాగా చెప్పుకుంటుంది అనేసి అనుకుంటారే కానీ ఏది మంచి ఏది చెడు అనేసి ఆలోచించినప్పుడు మన బిడ్డల గురించే కదా చెప్పింది అనేసి అనుకుంటే కళ్ళు తెరిస్తే బాగుండేది. ఇవంతా కళ్ళు మూసిపోయి ఎడితలు వేసి వీళ్ళకు మళ్ళీ తర్వాత బాధపడేదానికంటే కూడా ముందే ఇవన్నీ మానుకోండి. మంచిగా సాంప్రదాయ సిద్ధంగా బాజాబాజాంత్రులతో చక్కగా పెళ్లి చేసి మంచిగా ఆహుతుల్ని వాళ్ళని తృప్తిపరిచి పంపించండి. అంతేగాని ఇవన్నీ పంపించేసి అలాంటి ప్లేసెస్కి తీసుకుపోయి కొంతమందికి పడచ్చు, కొంతమందికి ఆ ప్లేసెస్ పడకపోవచ్చు. ఇన్ని తిప్పాల్సినంత అవసరం ఏంటి అనేసి నేను క్వశ్చన్ చేస్తున్నాను. మనం చెప్పినా అర్థం కాదు కాబట్టి. మేడం, ఒక లగ్న పత్రిక రాసుకోవడానికి 2 కుటుంబాలు, ఓ పురోహితుడు ఉంటే చాలు. కానీ దానికి కూడా కోట్లల్లో ఖర్చు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మన కూతురికి కానీ కొడుకి కానీ ఎలాంటి జీవిత భాగస్వామిని తెస్తున్నాము అనే దాని మీద తల్లిదండ్రుల కాన్సన్ట్రేషన్ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు యూరోప్లో పెళ్లి చేశారు, మనం మన పిల్ల పెళ్లి ఎక్కడ చెయ్యాలి అని చెప్పేసి ఒక కాంపిటీషన్ అనేది కూడా పెరిగిపోతుంది. ఇది ఎక్కడికి దారి తీయొచ్చు మేడం? కాంపిటీషన్ పెరగడం కాదు, పిల్లలు కూడా ఎందుకంటే ఒక ఆశ పడిపోతుంది. నా ఫ్రెండ్ అక్కడ చేసుకుంది కదా, నాకు కూడా ఎందుకు చేయరు, మీరు ఎందుకు చేయలేరు, అటాటప్పుడు నన్ను ఎందుకు అన్నారు, ఇలాంటి పాయింట్స్ వచ్చేస్తున్నాయి ప్రతి ఇంట్లో కూడా. అందువల్ల వాళ్ళు ఏంటంటే ఈ తల్లిదండ్రులు పిల్లల సంతోషం కోసం అన్న ఏదో ఒకటి అపోజప్పన చేద్దాము అని అపోజప్ప చేసిన తర్వాత వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత అప్పులు తీర్చేవాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. అవన్నీ ఎందుకు? ఏదన్నా పెళ్ళి అంటే శుభకరంగా జరగాలి కానీ శోచనీయంగా మారకూడదు. అందువల్ల పెళ్ళి అనేది ముచ్చటగా 3 ముళ్ళు ఎంత ముచ్చట అంటే అది ఒక ఆ 3 ముళ్ళ టైంలో 3 కోటి దేవతలు ఆశీర్వదిస్తారట. అంత శుభముహూర్తంలో హ్యాపీగా ఆనందంగా ఇరువురు కుటుంబాలు ఉండాలి. కానీ భయంగా దడుచుకుంటూ పెళ్ళిళ్ళు చేయడం అనేది అంత పద్ధతి కాదని నా ఉద్దేశం. ఒకప్పుడు ఓ పెళ్లి జరుగుతున్నప్పుడు ఓ స్వీట్ మెమరీగా ఉండాలి మన పెళ్లి ఆల్బమ్, ఒక వీడియో క్యాసెట్ అని వీడియోస్ ఫొటోస్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు పెళ్లిళ్లలో అసలు పూజారి పనికి రావట్లేదు, బంధువులు పనికి రావట్లేదు, మొత్తం ఫోటో షూట్ మీదే అందరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సంగీతంలో డాన్సులు ఏంటి, అసలు తల్లిదండ్రులు వియ్యాల వారు అందరూ కలిసి సరే వాళ్ళ సంతోషం దాన్ని కాదనట్లేదు, కానీ అసలు పెళ్లి మండపంలో ప్రదర్శిస్తున్న ఆ పెద్ద వాటిలో ప్రదర్శిస్తున్నారు కదా మేడం, అవి చూస్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. పెళ్లి కాకముందే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు హగ్గులు కిస్సులు, అది చూసి పెళ్లికి వచ్చిన వాళ్ళు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఏమంటారు? మీరు గమనించారు? చూసాను. కానీ వియంకులు కూడా చట్టాపట్టాలు వేసుకొని ఎగురుతున్నారు. కానీ 2వ రోజు పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే పెట్టిపోతల దగ్గర అంతా విడిపోతున్నారు. విడిపోయేటప్పటికి ఏమైందంటే ఏంటంటే ఆ అల్లుడు వచ్చి నన్ను కొట్టాడండి అనేసి అప్పుడేమో ఇట్లా ఎగురుకొని వాళ్ళు పిచ్చి డాన్సులు, మళ్ళీ వాళ్ళు కొరియోగ్రాఫర్ని పిలిపించి డాన్సులు అన్నీ వేయించుకొని ఎందుకు ఇంత హంగామా ఎందుకు చేయడం? ఎందుకు ఆ కళ తీసేందుకు? ఏదైనా కూడా హ్యాపీగా పెద్దవాళ్ళ అన్ని పద్ధతులు, జాతకాలని అవని ఇవని ముహూర్త బలాలని అన్నీ చూసుకున్నప్పుడు ఇది కూడా పెద్దవాళ్ళలాగా సాంప్రదాయ సిద్ధంగానే చేయొచ్చు కదా. మీరు ఎలా చేసుకున్నారో అలాగే చేయొచ్చు కదా అమ్మాయిలకు కూడా. ఇవన్నీ ఎందుకు? ఈ ఆర్భాటాలు, హంగులు, ఈ మెహందీలు, సంగీతులు ఇవన్నీ ఎందుకు మనకి? ఇవన్నీ ఆ పద్ధతులు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆడుతుంటారు, పాడుతుంటారు, గాయంది సరదా, అంతవరకే ఉండే. ఈ ఫంక్షన్స్ లాగా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లలో పెట్టాల్సినంత అవసరం లేదు. కానీ కొంచెం నిశ్చితంగా ఆలోచిస్తే అంతా శూన్యమే అనిపిస్తుంది. కానీ అంత ఆలోచించే వాళ్ళు లేదు. అపోహలకి ఆర్భాటాలకి వెళ్ళిపోతున్నారే తప్పనించి ఈ చీరలు కూడా ఒక్కొక్కసారి ఎంతంత 7 lakhs 8 lakhs. ఇదేంట్రా బాబోయ్, ఎంగేజ్మెంట్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు లగ్న బలానికి. ఎన్నేసి శారీస్ బాబోయ్, ఆ చీరల రేట్లు చూస్తుంటే కళ్ళు తిరుగుతుంది. దానికి డైమండ్ నెక్లెస్ కూడా వస్తుందేమో అనిపిస్తుంది. అలాంటివి తీసేస్తున్నారు. ఎందుకు ఖర్చులు? ఎందుకు విపరీతం? ఖర్చుకు మితం లేదు. ఆ మితం లేకుండా పెట్టేయడానికి విపరీతంగా ఏదో చేతిలో ఎముక లేనట్టు ఖర్చు పెట్టేస్తారు. లాస్ట్లో మాత్రం అన్నీ గుర్తొచ్చాక బాధపడతారు. మేము ఇంత ఖర్చు పెట్టామండి. లాస్ట్ టైం కూడా ఎప్పుడు డివోర్స్ వాళ్ళు వచ్చారు. ఎంత భారీగా చేసామండి, ఎంత అంగరంగ వైభవంగా చేసామండి, ఖర్చు పెట్టామండి.
వాడు కోపిస్తాడండి. ఆ రోజు నుంచి అప్పుడే మాకు డౌట్ వచ్చిందండి, కానీ చేసేసామండి. డౌట్ వచ్చినప్పుడు ఎవడు చేయమన్నాడు పెళ్ళి? వద్దని ఆపేసేస్తే సరిపోతుంది కదా, అలా చేయరు ఎందుకని? మేడం నాకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక జంటకి బాగా ఇలాగే అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. తీరా చూస్తే వాళ్ళ పెళ్లి ఆల్బమ్ కూడా ఇంకా దాన్ని ప్రింట్ వేయలేదు, విడిపోయారు మేడం. అవును, ఏం లాభం? ఆ పెళ్లికి ఏం సార్థకత? కరెక్టే. అదే తల్లిదండ్రులు మళ్ళీ రెండో పెళ్లి చేయాల్సిన పరిస్థితి. నిజమే. ఇంకెవరికి చెప్పకుండా గప్చుపుగా అయిందేదో అయిందిలే అని చెప్పేసి. మేడం ఇంకొకటి, రిటర్న్ గిఫ్ట్స్ అనేది కూడా ఒక పెద్ద ఇష్యూగా ఉంది. ఒకప్పుడు ఒక శుభకార్యానికి వెళ్తే ఏదో పండో పొలమో జాకెట్ ముక్కో సరే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ నుంచి మొదలు పెడితే మళ్ళీ పెళ్లి వరకు, రిసెప్షన్ వరకు అసలు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడమే. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు అరే మనం ఏమి ఇవ్వాలి అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంది రిటర్న్ గిఫ్ట్స్. వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడానికి వచ్చారమ్మా అని వెయిట్ చేస్తున్నారంటే, వెడ్డింగ్ కార్డ్ ఇవ్వమంటే ఇంత పెద్ద సూట్ కేసు, దానిలో సూట్ కేసులో పెద్ద పట్టు చీర, మళ్ళీ పట్టు పంచెలు, ఇన్ని తతంగాలు అవసరమా? మళ్ళీ స్వీట్ బాక్సులు, చాక్లెట్ బాక్సులు, ఫారెన్ చాక్లెట్ బాక్సులు, ఇవన్నీ పెట్టి దాని మీద వెడ్డింగ్ కార్డ్ పెట్టి మనం ఏం కట్టుకొని రావాలో కూడా వాళ్ళే చెప్పి ఇస్తున్నారు. అవును, మళ్ళీ ఈ కలరే కట్టుకోరండి, ఈ కలరే చేసుకోండి, అవును కలర్ థీమ్ అనేది వేస్తున్నారు. ఇప్పుడు బర్త్డేల వరకు ఉండేది, ఇప్పుడు పెళ్లిళ్ళ వరకు కూడా మారిపోయాయి. ఒకప్పుడు ఒక పెళ్లికి వెళ్తే మేడం నిజంగా ఆ పెళ్లికి పిలిచిన వాళ్ళు వచ్చేసి మనల్ని ఎంతో ఆప్యాయంగా మనతో మాట్లాడేవాళ్ళు. ఇప్పుడైతే ఆ పెళ్లిలో మనం 3-4 గంటలు ఉన్నా కానీ మనల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు. తీరా చూస్తే ఇందాక మీరు కూడా అన్నారు, ఆ భోజనాలు, ఆ ఫుడ్ ఏంటి అనేది అక్కడ ఉన్న నేమ్ కార్డు చూస్తే తప్ప అర్థం కావట్లేదు మేడం. ఎంత వేస్టేజో, ఎంతమందికి కడుపు నింపొచ్చు, ఎందుకు ఇలా ఆలోచించట్లేదు పెళ్లిళ్ళ విషయంలో? ఆలోచించరమ్మా, అంతే చెప్పాను కదా, బలుపు మీద వాపు తెలియదు అన్నట్లు. ఎవరికి కానీ ఆ టైంలో ఎవరికి మనం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, ఆలోచించరు. తర్వాతనే వాళ్ళకి బాధ వల్ల తెలుసు, ఇంత పెట్టామే, ఇంత చేసామే, ఇంత ఖర్చు పెట్టామే, ఏమైంది ఆఖరికి వాళ్ళు సుఖంగా లేకపోయారే అనేసి బాధపడతారు తప్ప నుంచి. అదే కీడించి మేలించాలి అని పెద్దవాళ్ళు ఎందుకు అన్నారు? ఏదైనా కూడా మంచిగా అనేది ఎప్పుడు ఆలోచించకండి, ఏం జరుగుతుందో ఏమిటో అది ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరమ్మా ఆలోచించే వాళ్ళు, పాటించే వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల వామ్మో ఇట్లా చేస్తున్నారు అనేసి అనిపించినప్పటికీ అది మంచి జరిగితే మంచిదే, అందరికీ హ్యాపీ. కానీ చెడు జరిగితే అందరికీ బాధే కదమ్మా. నిజమే, ఆడపిల్ల జీవితం కదా. పెళ్లిళ్ళు కుదుర్చిన మీలాంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువ బాధపడతారు. అయ్యో మనమే కదా అంత చేసాము, లాస్ట్ కి వచ్చేసరికి ఇలా చేసుకున్నారు, కాపురాలని నిలబెట్టుకోలేకపోయారు అనిపిస్తుంది. అంతే కదా. కానీ అలాంటి లైఫ్ రాకూడదు ఎవరికి అనేసి అందరూ సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, దానిలోనే నేను ఉండాలి అనేసి అనిపిస్తుందమ్మా నాకు.